గుణములు ఏవి లేవు అమ్మవారికి. నిరాకారుడు కూడా, అంటే నిరాకారం, ఆకారము లేదు. ఇలా ఎందుకు చెప్తారు? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? నిర్గుణం కాదు, అదే నిర్గుణుడు నిరాకారుడు అన్నారు బ్రహ్మ. ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, గుణము ఉంటే మన యుక్తికి తెలుస్తుంది. అంటే ఒక మనిషి చక్కగా ఉన్నాడు అన్నప్పుడు వీడు సాత్వికుడు అని చెప్తాం. ఒకళ్ళు ఎవరో కొంచెం తుంటరిగా ఉన్నాడు, వాడికి రజోగుణం ఉంది, కొంచెం తుంటరిగా ఉన్నారు అని చెప్తాం. అంటే ఏమిటి? మన బుద్ధికి అందుతుంది ఆ యొక్క తత్వం, ఆ గుణము. కానీ పరమాత్మ తత్వం అలా అందేది కాదు, అందుకు నిర్గుణుడు ఆయన. అట్లాగే ఆకారము అన్నప్పుడు ఇలా ఒక ఫ్యాన్ ఇట్లా ఉన్నది, ఒక చెట్టు అట్లా ఉన్నది, ఒక బల్ల ఇలా ఉంది, ఓ మనిషి ఇలా ఉన్నాడని చెప్తున్నామంటే ఇంద్రియానికి అందుతున్నాడు, ఇంద్రియ గోచరంకి అందుతున్నాడు, ఇంద్ర గోచరం అవుతున్నాడు. అలా అయ్యేది కూడా కాదు పరమాత్మ. ఎందుకు అట్లా కాడు అంటే, ఈ ఇంద్రియానికి కానీ మనోబుద్ధులకు కానీ వెనక శక్తి స్వరూపిణి కింద ఉన్నది ఆ బ్రహ్మము, సాక్షాత్ ఈ జగన్మాతయ్య అని మనం చెప్పుకోబోతున్నాం ఇప్పుడు. ఆ బ్రహ్మం వల్లనే ఇంద్రియాలు, మనోబుద్ధి, చిత్త, అహంకారాలన్నీ నడుస్తున్నాయి. అంటే బ్రహ్మము కారణమయ్యింది, ఈ మనోబుద్ధి, దేహేంద్రియాదులు అన్నీ కూడా కార్యములు అవుతున్నాయి. కార్యములు ఎప్పుడు కూడా కారణముని పట్టుకోలేవు, అది అన్నమాట అక్కడ. అందుకని పరబ్రహ్మని మనం నేరుగా తెలుసుకోలేము. మరి ఎట్లాగు అంటే, అందుకే సగుణ సాకారమూర్తి కింద మనం ఉపాసన చేస్తాం. ఇప్పుడు మనం చేసే కుంకుమార్చనలు కానీ, శ్రీచక్రార్చనలు కానీ, అభిషేకాలు కానీ, అలంకరణలు కానీ, ఇవన్నీ దేనికంటే సగుణ సాకారమూర్తికి చేస్తున్నాం. ఈ సగుణ సాకారమూర్తి ఏది పడితే అది తెచ్చుకోవచ్చా అంటే, వేద ప్రమాణం చాలా ముఖ్యం. అందుకే శంకరాచార్యుల వారు షణ్మతాలను స్థాపించారు. ఏమిటవి అంటే చాలా సులభం గుర్తుపెట్టుకోవడానికి. శివుడి కుటుంబం నలుగురు వస్తారనమాట. శివుడు, అమ్మవారు, గణపతి, కుమారస్వామి. అదే శైవము, శాక్తేయము, గాణాపత్యము, కౌమారం అని చెప్తాం. అలాగే నారాయణమూర్తి వైష్ణవు, సూర్యుడు, సూర్యనారాయణమూర్తి అని సౌరము. ఇలా 6 షణ్మతాలన్నమాట. వీళ్ళనే పరబ్రహ్మము కింద మనం ఆరాధించగలగాలి, ఆరాధన చేయాలి కూడా. అది వేదసమ్మతమైనది, మనం ఎవరో వచ్చి చెప్పడం కాదు, శంకరులు ప్రారంభించింది కాదు, వ్యాసులు వారు పూర్వులు కూడా చేసింది అదే పని. ఆ పరంపరయాగానే వస్తుంది ఆ జ్ఞానము, మనం అది మాత్రమే స్వీకరించాలి అని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటూ. అయితే సగుణం కింద ఈశ్వరుడు ఎందుకు వచ్చాడు అంటే చాలా సులభం. ఉపాసకానాం కార్యార్థం బ్రహ్మణో రూపకల్పన అని వేదమే చెప్పింది. ఉపాసకులు, మనలాంటి సాధకులు, భక్తులు, శిష్యులు, వీళ్ళందరికీ సులువుగా బ్రహ్మము అందడానికి బ్రహ్మమే సగుణ సాకారమూర్తి కింద వచ్చారనమాట. ఇప్పుడు మనం పట్టుకోగలం. నిర్గుణుడు అండి బ్రహ్మము, నిరాకారుడు అంటే ఎవరికి అర్థం కాదు, దాన్ని ఎలా పట్టుకుంటాం అర్థం కాదు. ఇప్పుడు చెప్తాం జగన్మాత ఆవిడకి ఒక రూపవర్ణన చేస్తాం మనం, ఆవిడకి అర్చన విధి విధానాలు చెప్తాం మనం, అప్పుడు అర్థమవుతుంది ఇలాగ ఉంటుంది బ్రహ్మము. ఇప్పుడు ఈ రూపవర్ణనలో చూసే సగుణ సాకార బ్రహ్మము, నిర్గుణ నిరాకార బ్రహ్మం కూడా ఒకటే.